స్నేహ. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావుగా. సంతోషమా? దేనికి? దేనికా? నా ప్రేమ ఓడిపోయింది, నీ ప్రేమ గెలిచింది కదా, సంబరపడుతున్నట్టున్నావుగా. నేను ప్రేమించిన గోకుల్ నాకెలాగో దక్కలేదు, నువ్వు ఆశపడింది మాత్రం నెరవేర్చుకున్నావు. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నేను గెలవటం ఏంటి, నువ్వు ఓడిపోవటం ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకో. నాకు మీ మగాళ్ల సంగతి బాగా తెలుసు. మీకు మా ఆడవాళ్ల ఇష్టాలతో పనిలేదు. మా మనసులో ఏముందో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది మా శరీరాలు మాత్రమే. స్నేహ, ఏ నిజాలు చెప్తుంటే భరించలేకపోతున్నావా? నొప్పిగా ఉందా? మీరు ఆశపడ్డ ఆడది మీ సొంతమైతే చాలు, మీ పంతం నెగ్గితే చాలు, మీ కోరిక తీరితే చాలు, అంతేగా? దయచేసి అలా మాట్లాడకు స్నేహ, నేను అలాంటోని కాదు. అసలు నువ్వేంటో ఎలాంటి వాడివో ఈ క్షణం దాకా నాకు బాగా తెలుసు. నన్ను దక్కించుకోవడానికి నువ్వు ఏమేం చేసావు కూడా నాకు ఇంకా తెలుసు. నా దురదృష్టం కూడా నీకు అదృష్టంలో తోడైంది. లేదు స్నేహ, నీ మీద నాకు అలాంటి ఉద్దేశమే లేదు. నిన్ను బలవంతంగా దక్కించుకోవాలని నేనెప్పుడు ఆశపడలేదు, ప్రయత్నించడం లేదు. నన్ను నమ్ము స్నేహ. నిన్నే కాదు, ఇక ఏ మగాడిని నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వు నా మెళ్ళో తాళి మాత్రమే కట్టావు, అంతకు మించి నాపై నీకు ఏ అధికారం లేదు. ఒకవేళ ఈ తాళి నీకు ఏదైనా అధికారాన్ని ఇస్తుందనుకుంటే దీన్ని తీసేసి నీ చేతిలో పెట్టడానికి కూడా నేను వెనకాడను. 4 గోడల బయట మాత్రమే మనం భార్యాభర్తలం. లోపల నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండకూడదు. నువ్వెవరో నేనెవరో. మన మధ్య లక్ష్మణ రేఖలా ఈ పాల రేఖ గీస్తున్నాను. గీత అవతల నువ్వు, ఇవతల నేను. నేను అటు రాను, నువ్వు ఇటు రావడానికి ప్రయత్నిస్తే అర్థమైంది కదా? పగిలిపోతే మళ్ళీ అతుక్కోదు. అది గాజైనా మనసైనా. ఆగో 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 ఆగో. ఏంటి స్నేహ, నేనేదో మౌనంగా ఉన్నానని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. నేనేం మాట్లాడలేక కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.